Namaste, welcome to Wire News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయుల అప్పారావు గారికి, తోటి ఉపాధ్యాయులకు, అలాగే పిల్లల తల్లిదండ్రులకి, పేరెంట్స్, ఇక్కడ కమిటీ పెద్దలు విద్యాసాగర్కి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మన లావరాజ్ అన్నయ్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కమిటీ సైర్మన్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్త్రీ ముద్దు అంటే ఎంత ఆదర్శముడు అన్నయ్య గారు చెప్పారు. అలాగే ప్రతి విషయంలో మన గవర్నమెంట్ ఎంతో మనకి సపోర్ట్ చేస్తుంది. అది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనకి ఉమ్మడి రాజధాని వచ్చేటప్పుడు మనకి ఉమ్మడి కుటుంబం వచ్చినట్టు మన ఏ విషయంలో అయినా సరే మనకి అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వచ్చాక మన పిల్లలు ఎవ్వరూ ప్రతి పేద పిల్లలు బాధపడకూడదని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో పిల్లలు తీర్చిదిద్దాలి, ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఇలా మరుగులు పడిపోతున్నాయి అనే ఒక ఉద్దేశంతో మన లోకేష్ బాబు గారు ఆలోచించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో అమ్మకు కొడుకు ఒక్క పాపకే వేసేవారు, ఎవరికైనా ఒక్కరికే. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ప్రతి తల్లిదండ్రులు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు బాధపడకూడదు అనే ఒక ఉద్దేశంతో మనకు వేస్తున్నారు. దానికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన అన్నయ్యకి చెప్పారు, బంగారం కొనుక్కుంటే సరిపోద్ది అంటారా? మనం ఇంట్లో మన తల్లులు బంగారం కొనుక్కుంటే సరిపోద్ది అంటారా? ఒకసారి చెప్పండి. రేపు మన పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి మనకు అవసరమైన ఒక భవిష్యత్తు ఉండాలనే ఒక ఉద్దేశంతో మన పిల్లలు తీర్చిదిద్దాలని మన గవర్నమెంట్ మనకు ఒక కాన్సెప్ట్ పెట్టింది. ఇప్పుడు మనం బంగారం బుక్స్ కొనుక్కుంటే అప్పుడు మన పిల్లల రేపు భవిష్యత్తు ఏమవుతుంది ఎవరికైనా అర్థమవుతుంది. అది మనం ఏదైనా పాడేస్తే అది పక్కలతే కదా తీసుకోవడం మన పిల్లలకు ఒక అలవాటు మేడం చెప్పారు. ఇప్పుడు అది మంచి అలవాటు, చెడ్డ అలవాటు అనేది మన తల్లిదండ్రులు గుర్తించాలి. ఫస్ట్ మన పిల్లలు ఎదిగితే ఆనందించేది ఒక గురువు, మన ఉపాధ్యాయులు వారు, నెక్స్ట్ మన తల్లిదండ్రులు. అదే మన పిల్లలు సరిపోతే బాధపడేవారు ఎవరు? మన గురువు, మన తల్లిదండ్రులు. అవునంటారో చెప్పండి. ప్రతి పిల్లలు బాధపడితే తల్లిదండ్రులే ఎక్కువ బాధపడతారు. వాళ్ళు ఆనందపడితే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు. బయట చెప్పేవాళ్ళు ఎవరు కూడా మనకి ఏమీ చెయ్యరు. అవునా కాదా? మన పిల్లల భవిష్యత్తు మన పైన ఉందా లేదా ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఎంతో చక్కగా పిల్లలు నాట్యం చేశారు. అందులో మనకి ఏమర్థమైంది? మన పిల్లలు ఎంతో చక్కగా మనకు నాట్యం చేశారన్న ఒక కాన్సెప్ట్ అర్థమైంది. అందులో ఎంత ధైర్యం ఉండాలి. ఒక పిల్ల ఒకలా నిలబడాలంటే, 10 మంది స్టేజ్ మీద నిలబడాలంటే ఒక ధైర్యం కావాలి, పిల్లకి ఒక సహనం కావాలి, ఒక మూర్తి భావంలో ఒక పిల్ల కావాలంటే, విదేశాలకు ఎదగాలంటే మనకి ఎంత శక్తి కావాలి. అది ప్రతి పేరెంట్స్ గుర్తు చేయాలి. మన పిల్లలు అమ్మో ఎంతో అందంగా ఉంది, మన పిల్లల భవిష్యత్తులో ఉపయోగపడతారు, మన పిల్లలు పక్క పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారు, మన పిల్లలు కూడా అలా తీర్చిదిద్దాలి అనే కాన్సెప్ట్ ప్రతి పిల్లల్లో మనకు నేర్పాలి. మనం ప్రతి పేరెంట్స్ కూడా నేర్పాలి. ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లల్లోనే ఉంది. మనలో మన పిల్లలు కూడా కష్టపడకూడదు, మన బావుతారు భవిష్యత్తు మన పిల్లలు కూడా ముందంజలో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులకి అర్థం కావాలి. ఏదో మన కాలక్షేపానికి ఇంటికి వచ్చామో మన ఉపాధ్యాయులు వారు ఎంత చెప్తున్నారు, మనకి ఎంత ఇస్తున్నారో మన బాధ్యత కూడా ఎంత ఉంది. కొంతమంది తల్లిదండ్రులు పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లలకి ఏదన్నా అర్థం కాకపోయింది అనుకో, అడిగితే చల్లిచ్చేస్తారు, చేతికి చల్లిస్తారు. అది మంచిదంటారా? ఒకసారి చెప్పండి నాకు. చేతికి చల్లవడం వల్ల ఈ రోజు ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఏ తల్లిదండ్రులు ఏ పేరెంట్స్ అని ఆలోచిస్తున్నారా? చల్లవడం వల్ల ఎంత హానికరం ఉంటుందో. కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కళ్ళుకే చల్లవడం వల్ల. దాని తర్వాత ఆరోగ్యం పాడవుతుంది మెయిన్ రెండోది. అది ఏ పేరెంట్స్ కూడా గమనించట్లేదు. మన ఆరోగ్యం బాగోపోయినా పర్వాలేదు అనుకుంటే ప్రతి పేరెంట్స్ ఇవ్వచ్చు సెలలో. మన పనికి ఇబ్బంది కలగలేదు, మన టీవీ చూడడానికి ఇబ్బంది కలగట్లేదు, మనం బయటికి వెళ్ళడానికి ఇబ్బంది కలగట్లేదు, ఆ సెలవుల్లో ఆడుకుంటే చాలు అనుకుంటున్నారు. ఈరోజు డ్రగ్స్ ఇంతకు మేడం చెప్పారు, ఆ డ్రగ్స్ వల్ల మనం బోర్స్ లోపల పోతుంది. అది మన పిల్లలకి హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాం ఎవరికైనా అర్థమవుతుంది. అది మనం ఎవరిని బాధపడతాం? మన పేరెంట్స్ ఎవరైనా మనం తెచ్చిస్తారా? ప్రతి ఒక్క పేరెంట్స్ నేను కోరుకునేది ఏంటంటే ముందు పిల్లల్ని గుర్తించగలగండి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అవగాహన ఇవ్వండి. ముందు ఏం చేయాలో నేర్పండి. మన పోయేది ఏమీ కాదు. పక్క వాళ్ళని ఎవ్వరినీ అనుకోవద్దు. ఐక్యతతో ఉంటే చేసేది అంత అద్భుతంగా ఉంటుంది. సింగల్గా మనం ఏమీ సాధించలేమండి ఎప్పుడు కూడా.
అది చెప్పేది వినేది మంచిగా చెడితే ముందు మనం ఆలోచించాలి. మన పిల్లలకి కూడా అదే నేర్పాలి. మీరు ఎవరికి అవసరం లేదండి. మా చిన్న పాప కింద బయట పాడేస్తే అది తీసుకోవద్దమ్మా అని చెప్పాను నేను. తర్వాత తను డబ్బులు పాడేసింది. అప్పుడు నేను అది తను తీసుకోవద్దామంటే నువ్వే కదమ్మా చెప్పావు కింద పాడేసింది ఏది తీసుకోవద్దాని. అంటే అది డబ్బులైనా సరే ఏదైనా సరే మా పాప కూర్చుండగలిగింది. ఎందుకంటే ముందు మనం వేలాలు మంచిగా చెడే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అలవాటు చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఇది బాధగా ఉన్నా ఏదనుకున్నారు మన గవర్నమెంట్ మనకి ఈ రోజు ఎవరు ఇవ్వలేనంత సపోర్ట్ మనకి ఇస్తున్నారు. అవునా కదా? ప్రతి పిల్లలకి ఇస్తున్నారు. అది మనం ఏం చేయాలి? గవర్నమెంట్ స్కూల్ అంటే దేనికి తీసుకోదు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో లేని ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. సీనియర్స్ 30 సంవత్సరాల వాళ్ళ సర్వీస్ ఉంది. అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఉందా? ఒకసారి చెప్పండి ఎవరైనా. మన పక్కోడేమో 20,000 చదువుతున్నాడు, మన పాప 30,000 ఇచ్చి చదవకపోతే బాగుండదని మనం ఎక్కువ చదివేస్తున్నాం తప్ప కానీ అక్కడ సబ్జెక్ట్ ఉందా, మన పిల్లలు బాగుంటున్నారా లేదా అని ఏ పేరెంట్స్ కూడా కూర్చొని లేదు ఈరోజు. అవునా కదా? మనం బాధపడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం? మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. ఎన్ని చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసమేనా? ఆలే పాడైపోతే రేపు మన జీవితం ఏమైపోతుంది? అవునా? ఏ పేరెంట్స్ అన్నా గుర్తుపెట్టుకుంటున్నారా? ఏదో మాస్టర్కి అప్ చెప్తున్నామో ఏదో చెప్తున్నారో మనం ఏదో చూస్తున్నాము అని కాదు. మీరు చదివించలేదని నేను అనట్లేదు, బాధ్యత తీసుకోమంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు మన బాధ్యతగా మనం ఎలా కష్టపడే పిల్లల కోసం ఆలోచిస్తున్నామో అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి పేరెంట్స్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమైనా కలిసికట్టుగా చేస్తే మనం ముందుకెళ్తాం, సాధించగలుగుతాం. అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ సపోర్ట్ ఉండాలి. భయం అంటే అక్కడ ఆగిపోతాం. మన సహనశీలత, భయం, రక్షణ అన్నీ నేర్పాలి మన పిల్లలకి. మనం కూడా నింపుకోవాలి. దేన్నైనా ధైర్యంగా సాధించి ముందుకెళ్ళే సాహసం కూడా మనం చెయ్యాలి. మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? వంట చేస్తాం ఇంట్లో. ఈ రోజు పథకంగా ఉందని పార్సల్ తెప్పించుకుంటాం. దానివల్ల ఎవరికి ఆరోగ్యం? మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, మన భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అవునా కాదా? బయట ఫుడ్ తింటే 1000 రూపాయలు అవుతుంది, అది ఒక్కరికే సరిపోతుంది. అదే ఇంట్లో అదే 1000 రూపాయల చేత మనం తయారు చేసుకున్నాం అనుకో మన ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. మన పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మంచి భవిష్యత్తును కూడా ఇవ్వచ్చు. అవునా కదా? ఒకసారి చెప్పండి. మనం దేనికి కూడా సులువుగా మన మైండ్ పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఎందరో సాయిలు ఉన్నారు. కందుకూరి వీరేశ్వరరావు గారు ఉన్నారు, మన రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. ఎంతో మంది దేశ నాయకులు ఇవాళ మన కోసం సేవ చేయడం వల్ల ఈ రోజు మనం ఎంతో చక్కగా ఉండగలుగుతున్నాం. అవునా కదా? దేనికైనా మనం ముందరికి వెళ్ళగలిగితేనే మనం చేయగలం. నాకెందుకలే చూద్దాం చేస్తామని ఎవరైనా చేయలేము. మన పిల్లల భవిష్యత్తు ఇలా బాగుతారా భవిష్యత్తే రేపు మనకి పౌరులు. అలాగే కూడా ఉత్సాహం ఉంటుంది. మన పిల్లలు ముందుకెళ్ళారు, వాళ్ళు బాగా చదువుకున్నారు, చక్కగా సపోర్ట్ చేయండి. రేపు ఇంకా బెస్ట్ లెవెల్కి వెళ్తావమ్మా. ఈ రోజు చదవలేదనుకో నువ్వు ఇంకా బాగా రాస్తావమ్మా, తనకంటే బాగా బెస్ట్ లెవెల్కి వెళ్తావని ఒక పేరెంట్స్ ఎంకరేజ్ చేశారనుకో అలా భయం బాగా అన్నీ పోతాయి. అన్ని పోతే వాళ్ళు చక్కగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. మీరు తోటంటే విద్యార్థులా చదవగలరు. ఈ రోజు ఆడపిల్లలు దేనికైనా తీసిపోయారా చెప్పండి? మగవాళ్ళ కంటే ఏమైనా తీసుకుపోతున్నారా? ఎంత చక్కగా విదేశాలకు వెళ్తున్నారు. రాకెట్ నడిపే మహిళ ఉంది. ఈ రోజు ట్రైన్ నడుపుతున్నారు, బస్సు నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు. దేనికి తీసుకొస్తున్నారు మహిళలు చెప్పండి ఒకసారి. మనం ధైర్యం అనే ఒక పెట్టుబడి పెట్టాలి. మన ధైర్యంతో ఆలోచించాలి. ముందు మనం యుక్తిగా చేయాలి. మనం స్కూల్కి వస్తాం ఏదో పంపిస్తున్నాం అని కాదు. ఉపాధ్యాయులు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు 10 గంటలు కష్టపడుతున్నారు. మన పిల్లల కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు, మన కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు. మన పేరెంట్స్ మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామనుకో వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది. మాస్టర్లు అన్నారు ఏంటి సంవత్సరం మాకు వెళ్ళిపోయేలా ఉన్న బయటికి పిల్లలు బాధపడతారండి అన్నారు. మీరు అలా ఏం కుదరదండి, మీరు అలా అనుకోవద్దండి, మీకు ఉండాలండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగుండాలండి అంటే వాళ్ళు ఊరికి తిరిగారు. ఎవరి కోసం తిరిగారు? మన పిల్లల కోసమే కదా. అవునా కదా? వాళ్ళు ఎందరో తిరగవలసిన అవసరమే ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కదా. మనకి 200 పిల్లలు ఉంటే ఇక్కడ స్కూల్ నిలబెడతారు, ఎక్కువ 10 మంది పిల్లలు వస్తారని ఒక ఆశతో. అవునా కదా? ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది. ఇప్పుడు యాభై మన మేడం గారు ఉన్నారు. ఏది కావాలన్నా మన ఊళ్ళో మన దివ్య మేడం గారు ప్రతి ఇంటికి కార్యక్రమానికి వెళ్ళి మన స్కూల్ పిల్లలకి కావాలి, వాళ్ళకి కావాలి, ఇక ట్యాబ్లో ఎంత ఇంగ్లీష్ ట్యాబ్ మేడం చేస్తున్నారు. మన స్కూల్కి మన హాస్పిటల్కి కావాలి చెయ్యాలి అని ఆవిడ ఎందుకు వాదిస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు ఎలా పోతే నాకెందుకు, నా ఏజ్ వరకు నాకెందుకు, పోతే నాకెందుకు, ఎవరు ఎలా ఉంటే నాకెందుకంటే ఆవిడ ఇంట్లో సరిపోదా చెప్పండి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ రోజు మహిళ డ్వాక్రా మహిళలు ఉన్నారు, ఎన్ని రకాలుగా లోన్లు ఇప్పిస్తున్నారు. అక్కడ తోట కూర్చున్న ఆడవాళ్ళు అడగండి ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మహిళలకి విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి కూడా 10 లక్షలు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరికైనా తెలుసా? మనం పక్క వాళ్ళకి చెప్తే ఆ చూసి వాళ్ళకి అర్థమవుతుంది.
ఉంటుంది. ఈ రోజు మన పిల్లల కోసం చేశారు అనే ఒక ఉదాహరణ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది మనం అందరం నేర్చుకొని ప్రతి తల్లిదండ్రులు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులకు సపోర్ట్ చేయండి. ప్రైవేట్ సంస్థలకి తీసుకోలేని ఏది లేదు గవర్నమెంట్ స్కూల్ అని మనం అందరూ సాగి చెప్పగలిగితే, నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మన పాపను కూడా జాయిన్ చేద్దామండి గవర్నమెంట్ స్కూల్లో. చాలా బాగుందండి ఇప్పుడు పొజిషన్. గతంలో చెప్పేవారు కాదు, మీరనేది కట్టే. ఎందుకంటే అప్పుడు బాగుండేది కాదు, ఇంగ్లీష్ కూడా చెప్పేవారు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతో పాటు హిందీ కూడా నేర్పిస్తున్నారు పిల్లలకి. డ్రిల్స్ కూడా, ఆటలు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగప్పుడు మనం చెయ్యడం, మన సపోర్ట్ ఇవ్వడంలో తప్పేముంది చెప్పండి ఒకసారి. మన కోసమే కదా, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. అందుకనే ప్రతి మన గ్రామం బాగుండాలంటే మన అందరం కలిసికట్టుగా ఐక్యతతో వర్క్ చేయాలి. ముందు నేను ఐక్యతతో వర్క్ చేస్తే మనం గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకుంటాం. అలాగే మన రాష్ట్రాన్ని కూడా శుభ్రం చేయగలుగుతాం, మన దేశాన్ని కూడా శుభ్రం చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా వెళ్ళాలని ఎవరు కాస్త ఉండదు. అందరం కష్టపడేది అందుకోసమే కదా. అందరూ నీతి, న్యాయం, స్వార్థం లేకుండా ఉండాలి. అందరూ మంచి ఐక్యతతో కష్టపడితే ఏదైనా సాధిస్తాం, ఎవరినైనా మనం చేయించగలుగుతాం. అది ప్రతి ఒక్కరిలో ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అలాగే రామరాజన్న గారు ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగే ఒక సామాన్య ఆటోనే. ఎందుకంటే తీసుకొచ్చి అందరి ముందు మేము కూర్చోబెట్టి మేడంతో పాటు ధైర్యంగా వెళ్ళగలి అన్ని చూస్తున్నాం కాబట్టి మనం మాట్లాడే ఇది ఒక అలవాటు అయింది. మీరు కూడా నాకెందుకని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, మనకు తెలియకుండానే ఒక ధైర్యం ఉంటుంది. ఆ స్ఫూర్తిని మనం కదిలి లేపితే ప్రతి ఒక్కరు ఉన్నస్థితిలోకి వెళ్తారు. మీ అందరినీ కోరుకుంటే నేను ఒక్కటే ప్రతి మహిళ సోదరులు అలాగని అన్నలు తమ్ముడు నేను తప్పు చేసి మాట్లాడలేదు. అందరూ ఉన్న స్థాయిలోకి వెళ్తే అందరికీ ఒకటి ఉంటుంది. అందరికీ ధైర్యం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నతగా చదవాలని మంచి ఆశ, మంచి భవిష్యత్తులో ఇప్పుడు మొన్న ర్యాంకులు వచ్చే పిల్లలందరికీ అలా మేమైతే చదవకూడదని పిల్లలు చెప్పారు. అంటే మేము కూడా అలా దాంతో పాటు మేము నెక్స్ట్ ఇయర్కి మేము కూడా అందుకుంటాము అని వాళ్ళ ఉత్సాహం చూశాను. ఆ రోజు వాళ్ళ ధైర్యం చూశాను నేను. అలాగే ప్రతి ఒక్కరు విద్యార్థులు నేను కోరుకునేది ఏంటమ్మా, మీరు ప్రతి ఒక్కరు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఆ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. మీరు కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మ ఇది ఈ రోజు ఇలా ఉంది, నాన్న ఈ రోజు ఇది ఇలా ఉంది, ఆ నెలకు కూడా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే అన్ని విధాలుగా మనం కలిసికట్టుగా సపోర్ట్ వెళ్తే ఈ రోజు ముందుకు వెళ్ళగలుగుతాము ఇప్పుడున్న రోజుల్లోనూ. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లకి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి నా ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం మీ అందరికీ